సపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ కస్టమర్ సపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం తీసుకొని ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ వెబ్సైట్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్లో ఏదో ఎర్రర్స్ అయినా ఏదైనా త్రో అయ్యాయి. అప్పుడు నువ్వు కాంటాక్ట్ అవ్వాల్సింది ఒక కస్టమర్ సపోర్ట్ టికెట్ సిస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో నీకు ఇష్యూస్ ఏమొచ్చాయి, ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్ ఓపెన్ చేయగానే నాకు ఈ ఎర్రర్ త్రో అయ్యింది అని చెప్పడానికి ఈ సిస్టమ్. సో అప్పుడు మీరు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత టికెట్ రైజ్ చేసిన తర్వాత అది ఆ కంపెనీ అది అడ్మిన్కి వెళ్తుంది. అడ్మిన్ అనేవాడు అన్ని యాక్సెస్ ఉంటాయి. ఆ అడ్మిన్ మళ్ళీ ఈ టికెట్ రిలీజ్ చేయడానికి అడ్మిన్ కింద ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ అడ్మిన్ అనేవాడు ఏజెంట్కి అసైన్ చేస్తాడు ఈ టికెట్ తర్వాత ఆ ఏజెంట్కి అసైన్ చేసిన తర్వాత ఏజెంట్ కస్టమర్ యొక్క చాటింగ్ రిలేటెడ్ ఉంటుంది. ఏజెంట్ చూసుకుని ఆ టికెట్ ఇష్యూ రిజాల్వ్ చేసిన తర్వాత ఆ ఏజెంట్ అనేవాడు స్టేటస్లో అప్డేట్ చేస్తాడు. అంటే ఈ స్టేటస్ ఓపెనా ఇన్క్లోజ్డా ఇన్ ప్రోగ్రెస్సా స్టేటస్ కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ అనేవాడు మళ్ళీ మెసేజ్ చేస్తాడు. చాట్ మెసేజెస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ మై టికెట్. అప్పుడు ఏజెంటు కస్టమర్ యొక్క కస్టమర్ అనేవాడు స్టేటస్ అప్డేట్ చేస్తాడు. అప్పుడు అడ్మిన్ టికెట్ క్లోజ్ చేసిన తర్వాత స్టేటస్ అనేది చాట్ ద్వారా కస్టమర్కి చేస్తాడు. ఇది సింపుల్ కస్టమర్ సపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లారావెల్లో ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ నేను లాగిన్ అవుతా. ఇది లాగిన్ పేజ్. సో నేను ఫస్ట్ అడ్మిన్తో లాగిన్ అవుతున్నాను. ఇది అడ్మిన్. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో కౌంట్ చూపిస్తుంది. అసలు ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఓపెన్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయి, క్లోజ్డ్ ఎన్ని ఉన్నాయి, హై ప్రయారిటీస్ చాలా ఉంటాయి. హై ప్రయారిటీ టికెట్ ఒకటి, మీడియం ప్రయారిటీ టికెట్ ఒకటి, లో ప్రయారిటీ టికెట్స్ 3 ఉంటాయి. తర్వాత రీసెంట్ టికెట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది. ఆ టికెట్ యొక్క ఐడి సబ్జెక్ట్ అంటే ఇష్యూ, కస్టమర్ అని అంటే వాడు యూజర్, ఏజెంట్ అంటే వాడు అడ్మిన్ అసైన్ చేసిన ఏజెంటు. తర్వాత స్టేటస్ ఓపెన్ క్లోజ్డ్, ఆ టికెట్ యొక్క స్టేటస్ ఓపెన్ క్లోజ్డ్ ఇన్ ప్రోగ్రెస్. ప్రయారిటీస్ ఉంటాయి. హై ప్రయారిటీ ఒకటి, లో ప్రయారిటీ ఒకటి, మీడియం ప్రయారిటీస్ ఉంటాయి. క్రియేటెడ్ అంటే క్రియేషన్ డేటు. ఇక్కడ డాష్బోర్డ్లో మీకు ఈ కేటగిరీస్ ఏజెంట్స్ స్టేటస్లు ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఇది టికెట్స్. ఈ టికెట్స్ చేయగానే ఇక్కడ ఆల్ సపోర్ట్ టికెట్స్ ఎంతమంది టికెట్స్ రేస్ చేశారో డేటా లిస్టు చూపిస్తుంది. ఇవన్నీ ఇష్యూస్, కస్టమరు, ఏజెంట్ యొక్క నేమ్, స్టేటస్. తర్వాత ఇక్కడ వ్యూ ఆప్షన్. ఇక్కడ న్యూ టికెట్ అనే ఆప్షన్ చూసారా, అది క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్లో మీ ఇష్యూ యొక్క సబ్జెక్ట్ నేమ్. ఇక్కడ కేటగిరీలో ఇక్కడ డ్రాప్ డౌన్లో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. బిల్డింగ్ సంబంధించింది, ఐటీ సపోర్టా వెల్కమ్ ఏదైనా. తర్వాత ప్రయారిటీ వచ్చేసి హై ప్రయారిటీయా, లో ప్రయారిటీయా, మీడియం ప్రయారిటీయా. ఎగ్జాంపుల్ చూపిస్తుంది. డిస్క్రిప్షన్ మీకు ఇష్యూ యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుకోవాలి. తర్వాత అటాచ్మెంట్స్ అంటే ఇప్పుడు మీకు ఇష్యూ వచ్చింది, అది ప్రూఫ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు. ఆ స్క్రీన్ షాట్స్ని మల్టిపుల్ అయినా అటాచ్ చేసుకుని అది పంపించాలి. సో ఇక్కడ సిస్టమ్ మేనేజ్మెంట్లో ప్రయారిటీస్ క్లిక్ చేస్తున్నాను. ఈ ప్రయారిటీస్ క్లిక్ చేయగానే నేను ఫస్ట్ ఎన్ని చూడండి, ఇక్కడ చూసారా, నేమ్, హై ప్రయారిటీ, డిస్క్రిప్షన్, స్టేటస్, హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ. మళ్ళీ ఇది మీరు అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ అప్డేట్ సేమ్ ప్రీవియస్ డేటా ఉంది. నేను దానికి హైయెస్ట్ అనే అప్డేట్ చేస్తున్నాను. అది మీకు ఎలా అప్డేట్ ప్రయారిటీ బటన్ క్లిక్ చేయగానే ప్రయారిటీ అప్డేటెడ్ సక్సెస్ఫుల్, ఇక్కడ అప్డేట్ అయిపోయింది చూసారా. తర్వాత స్టేటస్ యొక్క ఏంటంటే క్లోజ్డ్, ఇన్ ప్రోగ్రెస్, సేమ్ ఇది కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ స్టేటస్ అయినా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ని క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీస్ మీరు ఇందాక టికెట్ క్రియేట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ న్యూ టికెట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్లో వాల్యూస్ రావాలంటే కేటగిరీస్ సంబంధించిన కేటగిరీస్ వాల్యూస్ రావాలి. డైనమిక్గా ప్రయారిటీ రిలేటెడ్ ప్రయారిటీ వాల్యూస్ రావాలంటే
ఫస్ట్ మీరు కేటగిరీస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కేటగిరీస్లో యాడ్ న్యూ కేటగిరీ క్రియేట్ చేస్తే ఇక్కడ నేమ్ వచ్చేసి ఐటీ సపోర్టా బిల్డింగ్ ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్ క్రియేట్ కేటగిరీ క్లిక్ చేయగానే ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అని క్రియేట్ చేస్తున్నాను. ఆప్షనల్ టెస్ట్ డిస్క్రిప్షన్లో క్రియేట్ కేటగిరీ క్రియేట్ అవ్వగానే ఇక్కడ చూసారా, ఇక్కడ క్రియేట్ అవుతుంది, టెస్ట్ అనే కేటగిరీ క్రియేట్ అయింది. సో తర్వాత అప్పుడు మీరు టికెట్ ఇదంతా అడ్మిన్తో లాగిన్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నేను కస్టమర్తో లాగిన్ అయ్యి టికెట్ క్రియేట్ చేస్తా. నేను ఇక్కడ కస్టమర్తో నేను వినయ్ మల్లిపూడి @cms.com మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇది కస్టమర్తో లాగిన్ అయ్యాను. కస్టమర్ యొక్క టికెట్స్ ఎన్ని టికెట్స్ ఉన్నాయి 3, ఓపెన్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి 2, ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ టికెట్ సబ్జెక్టు అసైన్ ఎవరికి అసైన్ చేశారు ఈ నేమ్ అసైన్ అయిన ఏజెంట్ నేము, స్టేటస్, ప్రయారిటీ, క్రియేటెడ్ డేటు. ఇక్కడ మళ్ళీ వ్యూ ఉంటుంది. ఈ వ్యూ క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ యొక్క స్టేటస్, ప్రయారిటీ, ఇక్కడ అడ్మిన్, ఇక్కడ ఇంకో సిస్టమ్ ఉంటుంది, నేను మీకు చెప్తాను. ఫస్ట్ టికెట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ కస్టమర్తో నేను లాగిన్ అయ్యి ఉన్నాను. ఫస్ట్ నేను ఇక్కడ టికెట్ క్రియేట్ చేస్తున్నా. వైల్ లాగిన్ టు అడ్మిన్ ప్యానల్ థ్రోయింగ్ ఎర్రర్ సెలెక్ట్ కేటగిరీ. ఈ కేటగిరీ నేను ఎవరికి సెలెక్ట్ చేస్తున్నాను, ఐటీ సపోర్ట్కి పెడుతున్నా, ప్రయారిటీ హైయెస్ట్లో పెడుతున్నా. తర్వాత వెబ్సైట్ నాట్ వర్కింగ్, నేను అక్కడ స్క్రీన్ షాట్స్ ఏదో ఒక డమ్మీ పంపిస్తున్నాను. మీకు మల్టిపుల్ అటాచ్మెంట్స్ సెండ్ చేయొచ్చు. ఇక్కడ సబ్మిట్ కొట్టగానే, సబ్మిట్ చేయగానే టికెట్ అటాచ్మెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ టు అడ్మిన్. నేను క్రియేట్ చేసిన టికెట్ లాగిన్ టు అడ్మిన్ ప్యానల్ థ్రోయింగ్ ఎర్రర్ కస్టమర్ అంటే నేను లాగిన్ అయినాను కాబట్టి వినయ్ మల్లిపూడి. ఇక్కడ ఏజెంట్ అన్అసైన్డ్ అంటే నేను ఇంకా అడ్మిన్ ఇంకా అసైన్ చేయలేదు. ఈ టాస్క్ని, ఈ టికెట్ని ఏజెంట్కి ఇంకా అసైన్ చేయలేదు. అప్పుడు మీకు స్టేటస్ ఓపెన్ అని చూపిస్తుంది. తర్వాత వ్యూ. ఇప్పుడు అడ్మిన్ ప్యానల్లోకి వెళ్దాం. అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేశాను. ఇక్కడ టోటల్ టికెట్స్ ఎన్ని చూపిస్తుంది, ఇంతవరకు 6 ఉండాలి. ఒక టికెట్ క్రియేట్ చేశాను కాబట్టి 7 ఉన్నాయి. ఓపెన్ టికెట్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. క్లోజ్ 2, ప్రయారిటీస్. అలాగే కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు నేను టికెట్స్, రీసెంట్ టికెట్స్, నేను ఏం టికెట్స్లోకి వెళ్దాం. ఇగో నేను కస్టమర్తో లాగిన్ అయ్యి క్రియేట్ చేసిన టికెట్ వైల్ లాగిన్ టు అడ్మిన్ ప్యానల్ త్రో ఎర్రర్ వినయ్ మల్లిపూడి అన్అసైన్డ్ ఓపెన్. ఇప్పుడు నేను ఏజెంట్కి ఎలా అసైన్ చేస్తానంటే ఇక్కడ వ్యూ బటన్ చూసారా, ఆ వ్యూ క్లిక్ చేయండి. ఆ వ్యూ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అసైన్ ఏజెంట్ అనే ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది. ఆ డ్రాప్ డౌన్లో అసైన్ అయిన ఏజెంట్స్ యూజర్స్ అనమాట. అసైన్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎవరికి అసైన్ చేస్తున్నానో శ్రీను అనే అబ్బాయికి అసైన్ చేస్తున్నాను. అసైన్ చేయగానే అసైన్ అవుతుంది. డాష్బోర్డ్స్కి వెళ్ళి మళ్ళీ టికెట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఎవరికి అసైన్ చేశాను, వినయ్ మల్లిపూడి శ్రీనుకి అసైన్ చేశాను ఈ టికెట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ శ్రీనుకి అసైన్ చేశాను కాబట్టి ఆ అసైన్ అయిన ఏజెంట్తో మళ్ళీ లాగిన్ అయ్యి టెస్ట్ చేద్దాం. నేను ఈ డాష్బోర్డ్ చూసారా, ఇది నేను ఏజెంట్కి అసైన్ చేసిన డాష్బోర్డ్. ఆ ఏజెంట్కి అసైన్ టికెట్స్ ఎన్ని అసైన్ టికెట్లు అయ్యాయి, ఎన్ని అసైన్ అయ్యాయి టికెట్స్, 2 టికెట్స్ అసైన్ అయ్యాయి. ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, 2 టికెట్లు ఉన్నాయి. ఇన్ ప్రోగ్రెస్ 2, క్లోజ్డ్ 2 టికెట్స్.
ఇక్కడ అబ్జర్వ్ చేశారు, ఇది ఒక టికెట్ వైల్ లాగిన్ టు అడ్మిన్ పంతరం గారు కస్టమర్ అంటే నేను కస్టమర్తో లాగిన్ అయ్యా. వినయ్ మల్లిపూడి అనేవాడు కస్టమర్. స్టేటస్ ఓపెన్లో ఉంది, ప్రయారిటీ హైయెస్ట్. ఇక్కడ నేను వ్యూ క్లిక్ చేస్తున్నా. వ్యూ క్లిక్ చేయగానే సేమ్. ఇప్పుడు ఇది ఏజెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఆ టికెట్ రిజాల్వ్ అయిపోయిందో లేదో ఇప్పుడు అడ్మిన్ అనేవాడు ఇప్పుడు ఇక్కడ చార్ట్ సిస్టమ్ మెసేజ్ ఉంటుంది. ఏజెంట్కి అడ్మిన్కి సంబంధించిన మెసేజెస్ పంపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ దాంట్లో ఉన్న ఒక టికెట్ ఉంది. ఇప్పుడు క్రియేట్ చేసిన టికెట్ వ్యూ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ కన్వర్జేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు మనం వాట్సాప్లో ఎలా మెసేజెస్ పంపిస్తామో అలా మెసేజెస్ వెళ్తుంది. అంటే ఈ అడ్మిన్కి ఏజెంట్కి కస్టమర్ యొక్క మెసేజ్ చార్ట్ సిస్టమ్. ఇక్కడ నేను మెసేజ్ చేస్తే అడ్మిన్కి రిప్లై అడ్మిన్ రిప్లై ఇస్తాడు, ఏజెంట్కి రిప్లై ఇవ్వచ్చు మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్తో లాగిన్ అయ్యి ఉన్నా. ఈ కస్టమర్తో లాగిన్ అయ్యి ఉన్నా. ఈ కస్టమర్తో లాగిన్ అయినప్పుడు ఇప్పుడు వాట్ ఇస్ ద స్టేటస్ అని అప్డేట్ చేస్తున్నా. వాట్ ఈస్ ద మై టికెట్ స్టేటస్. ఇక్కడ నేను క్రియేట్ చేసిన వాట్ ఈస్ ద మై టికెట్ స్టేటస్ అని ఇక్కడ సెండ్ చేయగానే మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్లీ. ఇది నేను కస్టమర్తో లాగిన్ అయ్యి మెసేజ్ పంపించాను. చూడండి ఇక్కడ వస్తుంది అంటే ఈ కస్టమర్ వాట్ ఈస్ మై టికెట్ స్టేటస్ అని పంపించాను. తర్వాత మనం ఇప్పుడు అది ఎక్కడ చెక్ చేయాలంటే అడ్మిన్ ప్యాన్లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఏజెంట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా పర్లేదు. నేను ఏ టికెట్ పెట్టాను, వైల్ లాగిన్ టు అడ్మిన్ ప్యాన్ ఈ టికెట్ ఉంది కదా, ఈ టికెట్ వ్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెసేజ్ వస్తుంది. ఇది అడ్మిన్ అన్నమాట. కన్వర్జేషన్ నేను అక్కడ కస్టమర్ సైడ్ నుంచి ఏమని పెట్టాను మెసేజ్ టికెట్ స్టేటస్. సో అప్పుడు నేను మళ్ళీ ఏజెంట్కి వెళ్తా. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఈ టికెట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందనుకో, ఇన్ ప్రోగ్రెస్ అప్డేట్ స్టేటస్ అడ్మిన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇన్ ప్రోగ్రెస్ అని అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేస్తే స్టేటస్ యొక్క అప్డేట్ అవుతుంది. ఇదిగో చూసారా ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్. అప్పుడు అడ్మిన్ కూడా కస్టమర్కి రిప్లై ఇవ్వచ్చు. ఏమని రిప్లై ఇవ్వచ్చు, నేను ఇక్కడ అడ్మిన్తో ఉన్నాను, రిప్లై ఇస్తున్నా, ఆ టికెట్కి రిప్లై ఇస్తున్నా. కరెంట్లీ టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. Currently team is working on it. Will update you shortly. ఇప్పుడు నేను అడ్మిన్ డాష్బోర్డ్లో ఉన్నా, అడ్మిన్తో లాగిన్ అయి ఉన్నా. అడ్మిన్ నుంచి మళ్ళీ కస్టమర్కి ఈ మెసేజ్ సెండ్ చేస్తున్నా. ఈ సెండ్ బటన్ క్లిక్ చేయగానే మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ. అంటే నేను అడ్మిన్ నుంచి మెసేజ్ పంపించాను. ఎవరికి? కస్టమర్కి పంపించాను రిప్లై. కస్టమర్ ఏమని అడిగాడు? స్టేటస్ అప్డేట్ అడిగాడు. వాట్ ఈస్ ద మై టికెట్ స్టేటస్. ఇప్పుడు నేను మళ్ళీ కస్టమర్తో లాగిన్ అయ్యి నా కస్టమర్ డాష్బోర్డ్ సేమ్ మళ్ళీ ఆ టికెట్స్లోకి వెళ్తున్నా. టికెట్స్ క్లిక్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. మీకు రిప్లై ఏమని వచ్చింది? ఆల్రెడీ నేను ఇందాక పంపించాను. ఏమని పంపించాను? వాట్ ఈస్ ద మై టికెట్ స్టేటస్ అని పంపించాను. ఇక్కడ రిప్లై ఏమని వచ్చింది అంటే అడ్మిన్ నుంచి చాట్ మెసేజ్ సిస్టమ్ అనమాట. ఇది కరెంట్లీ టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్, విల్ అప్డేట్ యూ షార్ట్లీ. ఇది కస్టమర్. ఓకే, ఇది కస్టమర్ నుంచి మెసేజ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. నేను ఇక్కడ సెండ్ చేస్తున్నా. ఇది మళ్ళీ అడ్మిన్కి వెళ్తుంది ఈ మెసేజ్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వినయ్ మల్లిపూడి థ్యాంక్ యూ ఫర్ రెస్పాన్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ అడ్మిన్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇందాక ప్రీవియస్గా మెసేజ్ రిప్లై ఇచ్చాను. ఏమని ఇచ్చాను? కరెంట్లీ టీమ్ ఈజ్ వర్కింగ్ అప్డేట్ యూ షార్ట్లీ. మళ్ళీ కస్టమర్ సైడ్ నుంచి ఏమని వచ్చింది మెసేజ్? మళ్ళీ ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్.
దిస్ ఈజ్ ద ఓవరాల్ కస్టమర్ సపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ లారావెల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.